మన జాతర జనజాతరగా మారింది. చిలకలగట్టు నుంచి దిగివచ్చి గద్దపై కొలుదీరిన సమ్మక్కను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. సమ్మక్క తల్లికి జయ అంటూ భక్తులు జయజద్వానాలతో మేడారం మారుమోగుతుంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి తల్లికి ప్రభుత్వం తరఫున అధికారికంగా స్వాగతం పలుకుతూ జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు సాగిన సమ్మక్క ఊరేగింపు ఆద్యంతం కోలాహలంగా సాగింది. ఇవాళ రేపు భక్తుల రద్దీ మరింత పెరగనుంది. మేడారం గద్దెలపై కులదీరిన సమ్మక్క తల్లి మహాజాతరలో పూర్తయిన ప్రధాన ఘట్టం. కాకతీయులపై కత్తి దూసిన వీరనారి భక్తజనం పాలిట కల్పతరువు సమ్మక్క 2 ఏళ్ల తర్వాత వనం వీడి జనం చెంతకు వచ్చేసింది. నిండు పున్నమి వెలుగులో చిలకలగుట్ట నుంచి దిగి గద్దెలపైకి వచ్చేసింది. సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు ఇలా వనదేవతంతా గద్దెలపైనే కొలుదీరడంతో భక్తులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మవార్లను దర్శించుకొని భక్త పారవశ్యంలో మునిగిపోతున్నారు భక్తులు. గద్దెపై కొలుదీరిన సమ్మక్క చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం ఆద్యంతం కనుల పండుగగా సాగింది. ముందుగా పూజారులు గద్దెల వద్ద సాంప్రదాయ పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గద్దెలను శుద్ధి చేశారు. పౌర్ణమి వెలుగులో డోలు వాద్యాలు మారుమవుతున్న వేళ సమ్మక్కను ఆదివాసీ పూజారులు చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా అధికారులు సమ్మక్కకు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరిపారు. అక్కడి నుంచి గద్దెకు వచ్చి దారి పొడవునా భక్తులు తండోపతండాలుగా చేరి తల్లికి నీరాజనాలు పలికారు. అందమైన ముగ్గులు వేసి అమ్మకు స్వాగతం పలికారు. వందలాది మంది భక్తులు డోలు డప్పు చప్పులకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. పోలీసులు, ఆదివాసీ యువత 2 అంచెల రక్షణ వలయంలో కుంకుమభరణి రూపంలో సమ్మక్క గద్దెలపైకి చేరింది. భక్తులు సమ్మక్కకు జై అంటూ నినాదాలు చేశారు. భక్తుల జయధ్వానాలతో సమ్మక్క గద్దెలపై కొలుదీరింది. గద్దెలపై వనదేవతలు కొలుదీరడంతో ప్రధాన ఘట్టం పూర్తయింది. వనదేవతల దర్శనానికి భక్తజనం లక్షలాదిగా తరలివచ్చారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం వనదేవతల వన ప్రవేశంతో మేడారం జాతర పూర్తి కానుంది. బుధవారమే సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలుదీరిన సంగతి తెలిసిందే. రేపు అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన రద్దీతో మేడారం అంతా జనవనమైంది. మేడారం మహాజాతర నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జంపన వాగు వద్ద పుణ్య స్నానాలు చేస్తూ వనదేవతలకు బంగారం సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రెస్క్యూ టీం జంపన వాగులో గస్తీ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఏర్పాటు చేసిన హుండీలతో పాటు డిజిటల్ విధానంలోనూ భక్తులు తమ కానుకలను సమర్పించుకుంటున్నారు. మరోవైపు మేడారంలో వనదేవతలను దర్శించుకోవడానికి ముందు గట్టమ్మ గుట్ట ఆలయానికి భక్తులు వెళ్తారు. జాతరకు వెళ్లే భక్తులు గట్టమ్మ ఆలయం అత్యంత రద్దీగా మారింది. భక్తజనంతో మేడారంలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇసుక వేస్తే రాలనంద జనం మాటల్లోనే వింటుంటాం. కానీ అక్కడ పరిస్థితి మాత్రం అచ్చం అలానే ఉంది. జాతరకు కేంద్ర హోదా, జాతీయ హోదా ఇవ్వాలి. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు కేంద్రం జాతీయ గుర్తింపు ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. అనంతరం మంత్రి సీతక్కతో కలిసి జాతరలో పలు చోట్ల పర్యటించారు. అమ్మవార్ల ఆశీర్వాదంతో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధితో దూసుకుపోతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి సతీ సమేతంగా అమ్మవారి గద్దెలను దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులతో మేడారం జనజాతరను తలపిస్తుంది. మేడారం గద్దెల వద్ద భక్తుల సందడి నెలకొంది. సమ్మక్క తిరిగి వన ప్రవేశంతో ఈ ఘట్టం జాతర ముగుస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.